అధ్యాత్మ రామాయణంలో వ్యాస మహర్షి రచించినటువంటి దీనిలో మనము అరణ్యకాండకు వచ్చాము. ఇంకా అత్రి మహర్షి దగ్గరికి వచ్చారు. అత్రి అనసూయ యొక్క ఆశీర్వాదం తీసుకున్నారు సీతారామ లక్ష్మణులు. అప్పుడు రాముడు అడిగాడు అత్రి మహర్షిని, మేము దండకారణ్యానికి వెళ్ళాలనుకుంటున్నాము, మాకు మార్గనిర్దేశకం చేయండి అంటాడు. అనగానే అత్రి మహర్షి ఒక నవ్వు నవ్వి, అందరికీ మార్గాన్ని నిర్దేశించేవాడు నీకు మార్గం మేము చూపాలా అని. అయినా కూడా ఆయన వెంటనే అత్రి మహర్షి కొంచెం దూరం దాకా వచ్చి వాళ్ళని సాగనంపి తర్వాత వాళ్ళ శిష్యుడిని ఇచ్చి తోడిచ్చి పంపిస్తాడు దండకారణ్యం దారి చూపెట్టడానికి కోసంగా. అప్పుడు ఆ శిష్యుడు వాళ్ళని తీసుకొని కొంత దూరం నడుస్తారు. 1.5 క్రోస్ దూరం నడుస్తారు. నడవంగానే అక్కడ పెద్ద నది అడ్డం వస్తుంది. అప్పుడు రాముడు అడుగుతాడు, ఈ నది దాటడం ఎలాగా అనేసి. అప్పుడు ఆ శిష్యులు ఇక్కడే ఒక పెద్ద నౌక ఉంటుందని చెప్పి ఆ నౌకను తీసుకొచ్చి వాళ్ళు ఆ నౌక మీద ఎక్కించుకొని వాళ్ళ ముగ్గురిని ఆ నది దాటించి ఇక అరణ్యంలోకి వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే అక్కడ ఉండే ఆ యొక్క అడవి చూడంగానే చాలా భయంకరంగా ఉంటుంది. రాముడు అంటాడు, ఎంత ఘోరంగా ఉంది, క్రూర మృగాలు ఒక పక్క, కీచురాడ రొద ఒక పక్క, భయంకరంగా ఉంది అడవి. కాబట్టి లక్ష్మణ, నీవు బాణం సంధించి పెట్టుకో, నేను బాణం సంధిస్తాను, నేను ముందు నడుస్తుంటాను, మధ్యలో సీత ఉంటుంది, వెనక నువ్వు నడు. ఇంకోటి నువ్వు ఎలా చెప్తా అంటే పోలిక రాముడు, జీవుడికి పరమాత్మకు మధ్య మాయ ఉన్నట్టుగా ఈ సీతాదేవి మధ్యలో ఉంటుంది, మనం అలా జాగ్రత్తగా వెళ్దామని చెప్పి పరిసరాలను మాత్రం గమనిస్తూ బయలుదేరదామని చెప్పి చెప్తారు. ఆ విధంగా వాళ్ళ ముగ్గురు పరిసరాలు గమనించుకుంటూ ఎంతో జాగ్రత్తగా ముందు నడుస్తారు. అలాగా 1.5 యోజనం నడుస్తారు. నడిచిన తర్వాత ఇంతలో పెద్ద రాక్షసుడు కనిపిస్తాడు పెద్ద శరీరంతో. వాడు ఒక త్రిశూలం తీసుకొని ఆ త్రిశూలానికి మానవులంతా వాళ్ళ శరీరాలు గుచ్చబడి ఉంటాయి. అటువంటి త్రిశూలం పట్టుకొని వాడు అడవి ఏనుగుల్ని, సింహాలని, దున్నలను తింటూ భయంకరమైన ఆకారంతో ఎదురుపడతాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడు చూస్తుండగానే వాడు ఆ రాక్షసుడు చూస్తాడు. చూసి వికటాట్టహాసం చేసి, మీరెవరు, ముని వృత్తిలో ఉన్నట్టున్నారు, వాళ్ళ వల్కలాలు ధరించి ఉన్నారు, ఈ స్త్రీ ఎవరు, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అడుగుతాడు. మీరంతా నాకు ఆహారం కావడానికే వచ్చినట్టున్నారు అంటాడు. అప్పుడు రాముడు, మేము దశరథ మహారాజు యొక్క కుమారులము, ఈయన నా పేరు రాముడు, ఈయన లక్ష్మణుడు నా తమ్ముడు, ఈమె నా భార్య సీత అని చెప్తాడు. అప్పుడు ఆ రాక్షసుడు, మీరు నిరాయుధులై ఇక్కడి నుంచి వెంటనే పారిపోండి, ఈ సీతను మాత్రం నాకు అప్పగించండి అంటూ వాడు సీతను పట్టుకోవడానికి కోసం ముందుకు వచ్చేస్తాడు. చూస్తుండగానే వాడు ముందే బాణం సంధించి పెట్టుకున్నారు కాబట్టి రాముడు వెంటనే బాణం వేసి వాడి 2 భుజాలు ఖండించేస్తాడు. వేయంగానే వాడికి కోపంతో రాముడి మీదకి పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. అప్పుడు మళ్ళీ బాణాలు వేసి వాడి యొక్క 2 పాదాలు కూడా ఖండించేస్తాడు రాముడు. ఇంకా అప్పుడు వాడు నోరొక్కడు తెచ్చుకొని రాముడి మీదకి వస్తాడు మింగడానికి. అప్పుడు రాముడు అతని అర్ధచంద్రాకార బాణం వేసి అతని శిరస్సు ఖండించేస్తాడు. అక్కడితో ఆ విరాధుడు పడిపోతాడు. వెంటనే సీతాదేవి వచ్చి ఆమె ముందు భయపడుతుంది. అందువల్ల ఇంత వీరంగా పరాక్రమాన్ని చూపించాడని చెప్పేసి ఆ సీతాదేవి వచ్చి శ్రీరాముని కౌగిలించుకొని ఎంతో ప్రశంసిస్తుంది. ఇంతలో ఆ చనిపోయిన దేహం నుంచి, ఆ రాక్షసుడి దేహం నుంచి ఒక దివ్యమైన దేహం బయటకు వస్తుంది. ఆ దివ్య పురుషుడు బయటకు వచ్చి రాముడికి, అందరికీ, లక్ష్మణుడికి, సీతకు నమస్కరించి అతను చెప్తాడు, రామా, నా పూర్వజన్మ పుణ్యం వల్ల మీ దర్శన భాగ్యం కలిగింది నాకు. నేను విద్యాధరుడను. నేను దూర్వాస మహాముని యొక్క శాపం వల్ల ఇటువంటి రూపాన్ని పొందాను. నేను ఇప్పుడు శాప విముక్తి నీ వల్ల జరిగింది నాకు. నేను నీ యొక్క శరణు వేడుకుంటున్నాను, నన్ను రక్షించండి, నన్ను ఈ మాయల్లో పడకుండా, సంసార మాయల్లో పడకుండా ఉన్నట్టుగా నన్ను అనుగ్రహించండి అని చెప్పి ప్రార్థిస్తాడు. అప్పుడు అట్లే అవుగాక అని చెప్పి రాముడు చెప్తాడు. ఇంకా అతను అక్కడి నుంచి దేవలోకానికి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత రాముడు, లక్ష్మణుడు, సీత కలిసి వాళ్ళ దండకారణ్యంలో ముందుకు పోతారు. అక్కడి నుంచి శరభంగ మహాముని యొక్క ఆశ్రమానికి చేరుకుంటారు.
శరభంగ మహాముని చాలా సంతోషిస్తాడు. వాళ్ళకు ఎదురు వచ్చి స్వాగతం పలికి వాళ్ళకి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి వాళ్ళతో రాముడితో చెప్తాడు, రామా నీకోసం ఎదురు చూస్తున్నాను నేను, లేకపోతే నేను ఈ పాటికే బ్రహ్మలోకానికి పోవస్తున్నవాడిని. కానీ నువ్వు వస్తున్నావని వార్త తెలుసుకొని ఆయనకు దివ్య దృష్టి ఉంది కాబట్టి ముందే తెలుసు. నాకు తెలుసు నువ్వు బ్రహ్మదేవుడికి చెప్పిన భూభారం తగ్గించడం కోసం పుడతావని, అవతరిస్తావని. కాబట్టి నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నాను ఎప్పటి నుంచో. నువ్వు వచ్చావు కాబట్టి ఇంకా నేను నా బ్రహ్మలోకాన్ని వెళ్ళిపోతున్నానని చెప్పి వాళ్ళకు ఆతిథ్యం ఇచ్చి మరి ఆయన చితి పేర్చుకొని తన దేహాన్ని చాలించి బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడికి ఎందరో మనం ఋషులందరూ వస్తారు ఆ ప్రాంతానికి. వచ్చి రాముడితో అంటారు, రామా నువ్వు ఎప్పుడు వస్తావని ఎదురు చూస్తున్నాం మేమంతాను, ఇక్కడ ఉండే రాక్షసుల బాధ మేము తట్టుకోలేకపోతున్నాము, కాబట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాము, మీరు మా ముని ఆశ్రమాలకు అందరికీ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నామని చెప్తారు. అప్పుడు రాముడు వాళ్ళందరికీ నేను వస్తానని చెప్పి వాళ్ళ ఆశ్రమాలకంతా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ అంతా ఎముకలు అన్నీ పడిపోయి ఉంటాయి. ఏంది ఇవంతా ఇలా ఉన్నాయని అడుగుతాడు రాముడు. అప్పుడు ఆ ఋషులు చెప్తారు, ఏం చెప్పమంటావు, రాక్షసులు వచ్చి సమాధి స్థితిలో ఉన్నటువంటి మునులను చంపి తిన్నారు, వాళ్ళ యొక్క దేహంలోని ఎముకలు ఇవన్నీను, కాబట్టి ఇప్పటికైనా మమ్మల్ని రక్షించవలసిందని చెప్పగానే వెంటనే రాముడు ప్రతిజ్ఞ చేస్తాడు, నేను రాక్షసులను సమ్మతిస్తానని చెప్పి మీకు అభయం ఇస్తున్నానని చెప్పి ప్రమాణం చేస్తాడు. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు వాళ్ళ దగ్గర ఉండిపోతారు, ఆ మునుల దగ్గర ఉండిపోతారు. తర్వాత సుతీష్ణ ముని వద్దకు వెళ్తారు. అతని దగ్గర వెళ్ళగానే ఆయన చాలా సంతోషం, ఆయన అగస్త్య ఋషి యొక్క శిష్యుడు, ఆయన ఎంతో ఆదరంగా ఆహ్వానించి వాళ్ళకంతా మర్యాదలు చేస్తాడు. చేసి ఆ రాముణ్ణి ఎంత స్తోత్రం చేస్తాడో ఇక్కడ. రామా నువ్వు సమస్త ప్రాణుల హృదయనందు నివసిస్తూ ఉంటావు, నీ మంత్ర జపమునకు విముఖులైన వారిని నీ మాయతో మోహింపజేస్తావయ్యా, కాబట్టి నీ మంత్ర జపం అనుష్ఠించు వారికి నీ మాయను దూరంగా తొలగిస్తావు, అంత గొప్పవాడివి, నీ మంత్ర జపం యొక్క మహిమ ఎంత అని చెప్పడానికి లేదు. నా వాస్తవంగా నీ ఒక్కండవే అయినను బ్రహ్మ వలె సృష్టి చేస్తున్నావు, విష్ణువులాగా స్థితి చేస్తున్నావు, శివుడిలాగా సంహారం చేస్తున్నావు. నువ్వు ఈ నానా జలపాత్రల్లో నానా జన్లు చూస్తున్నట్టుగా సూర్యుని యొక్క బింబాన్ని అనేక రూపాలు చూస్తున్నట్టుగా నీవే అన్ని రూపాల్లో ఉన్నావయ్యా. కాబట్టి ఓ రామ, నువ్వు రూపం లేనివాడివి, అయినా మాయా విలాసంతో రూపం దాల్చుతూ ఉంటావు. కాబట్టి నేను అడుగుతున్నాను, నేను శరణ వేడుకుంటున్నాను, నాకు ఏం కావాలంటే ఎప్పటికీ నీ యొక్క దర్శనం ఉండాలి, నా హృదయ స్థానంలో నీ మీద దర్శనం భాగ్యం నాకు కావాలి, ఎప్పుడూ నీ స్తోత్రం చేస్తూ ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తే ఆయన నీకు సాయుధ్యం లభిస్తుందయ్యా అని వరమిస్తాడు ఆ రాముడు. అప్పుడు ఆ శ్రీకృష్ణ మహర్షితో చెప్తాడు, నేను అగస్త్య మహర్షిని చూడాలనుకుంటున్నాను అనగానే, అయ్యో మా గురువు గారిని చూద్దాం అంటే దానికేమి వెళ్దామని చెప్పి వెంటనే ఆయన అక్కడి నుంచి బయలుదేరి సుతీష్ణుని యొక్క అగ్నిజిహ్వుడు అని ఆయన అగస్త్య ఋషి యొక్క తమ్ముడు, ఆయన ఆశ్రమాన్ని తీసుకెళ్తాడు. అక్కడికి పోయిన తర్వాత ఆయన ఎంతో సంతోషిస్తాడు, అబ్బా నా భాగ్యమేమి, సీతారామలక్ష్మణుడు వచ్చారు నా ఆశ్రమానికి అని చెప్పి వాళ్ళని ఎంతో ఆదరించి తర్వాత వాళ్ళకి చెప్తారు, మేము అగస్త్య ఋషి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం అనగానే ఆయన దగ్గర ఉండి అక్కడ తీసుకెళ్తాడు అగస్త్య ఋషి ఆశ్రమానికి. అగస్త్యుడు రాముడిని చూడంగానే ఆనందంతో చెప్తాడు, రామా వచ్చావా, ఎన్ని రోజులకి నీకోసమే ఎదురు చూస్తున్నా నేను, ఎప్పుడైతే బ్రహ్మదేవుడి దగ్గర నువ్వు భూభారం తగ్గించడానికి కోసం వస్తా అని చెప్పావో అప్పటి నుంచి నేను ఎదురు చూస్తాను, ఎప్పుడెప్పుడు ఈ దండకారణ్యానికి వస్తావా, నా ఆశ్రమానికి వస్తావా అని చెప్పి చెప్పగానే రాముడు లక్ష్మణుడు సీత సాష్టాంగ నమస్కారం చేస్తారు అగస్త్యుడికి. అగస్త్యుడు ఇంకా ఆయన గురించి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాడు. అప్పుడు అగస్త్యుడు ఒక స్తోత్రం చేస్తున్నాడు, సృష్టికి పూర్వం వికల్పరహితంగా ఉన్నావు, ఉపాధి రహితంగా ఒక్కడే ఉన్నావు, నీ నుండియే కూడా శక్తి వచ్చింది, నిర్గుణమైన నీవు అవ్యాకృతుడిగాను మూల ప్రకృతిగాను మాయా అని అంటారు, అవిద్య రూపంలో ఉన్నది నువ్వే, ఈ శక్తి నుండి మహత్తత్వం పుట్టింది, మహత్తత్వంతో అహంకారము సాత్విక రాజస తామస గుణాలు పుట్టాయి, వాటిలోంచి పంచ తన్మాత్రలు పంచభూతాలు పంచ ప్రాణాలు అన్ని పుట్టుకొని పంచలు పంచుకుంటూ వచ్చాయి. కాబట్టి అగ్ని జలం పృథ్వీ అనే ఒక స్థూల రూపంలో ఉండేటువంటి పంచభూతాలు పుట్టాయి.
కాబట్టి అహంకారము ఇంద్రియ అధిష్టానము అటువంటి దేవతలు మనస్సు అందు ఉత్పన్నమైనవి. సూత్రాత్మ అని, ప్రాణశక్తి అని, క్రియాశక్తి అని, సర్వవ్యాపి అనేటువంటి సూత్రం వరే తెలియజేస్తున్నావు. కాబట్టి విరాట్ పురుషుడివి నువ్వేనయ్యా అని చెప్పి అనేక విధాలుగా స్తోత్రం చేస్తున్నాడు ఆయన్ని. తర్వాత జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల్లో ఉండేది నువ్వే. అవిద్యకు లోబడి ఉండివారు సదా మరణ రూపమైన సంసారంలో చిక్కుకుంటూ ఉంటారు. ఆ సంసార కూపానికి తప్పించగలవాడు నువ్వు ఒక్కడివే అని చెప్పి, అది కూడా సాధు సాంగత్యం చేసేవాళ్ళకి, నీ నామ జపం చేసేవాళ్ళకి అటువంటి భాగ్యం కలుగుతుందయ్యా అని నానా రకాలుగా అనేక విధాలుగా ఆయన స్తోత్రం చేస్తున్నాడు. ఈ విధంగా స్తోత్రం చేసిన తర్వాత రాముడికి ఆయన ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు? ధనుస్సు, 2 అక్షయ తోణీరాలు, రత్న ఖచ్చితమైన ఖడ్గాన్ని ఇచ్చి ఆశీర్వదించాడు వాళ్ళని. ఇంకా అక్కడి నుంచి వాళ్లకు ఎటు వెళ్ళాలో దారి చూపించాడు. గౌతమి తటం దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు పంచవటి ఒక ఉంటుంది, అక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకోండి అని చెప్పి వాళ్ళకు మార్గనిర్దేశకం చేశాడు అగస్త్యుడు. ఆ విధంగా ఆయన దగ్గర సెలవు తీసుకొని వెళ్ళి పంచవటికి వెళ్ళిపోయారు. గౌతమి నదీ తీరానికి వెళ్ళిపోయారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పంచవటిలో ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు. హాయిగా కాలం గడుపుతున్నారు. నిత్యము ప్రతిరోజు కూడా ఆ గౌతమిలో స్నానం చేయడం, అనుష్ఠానం చేసుకోవడం, ముగ్గురు కాలక్షేపం చేస్తున్నారు. అటువంటి రోజుల్లో ఒకరోజు ఏకాంతంలో లక్ష్మణ స్వామి రాముడిని అడుగుతున్నాడు. రామా, నిశ్చిత మోక్ష మార్గం గురించి నాకు చెప్పవలసింది. నిన్ను కాకపోతే ఇంకెవరిని అడుగుతానయ్యా, నాకు నువ్వు తప్ప ఎవరు చెప్తారు, చెప్పవలసింది అంటే అప్పుడు రాముడు, నువ్వు అడగవలసింది అడిగావు, నువ్వు తెలుసుకోవాల్సింది అడిగావు, నేను చెప్తానని చెప్పి చెప్తున్నాడు. ఈ మాయా అనే దాంట్లోనే సంసారం ఏర్పడుతుంది. విక్షేపము, ఆవరణ, విక్షేప శక్తి మహత్తత్వంగా ఉంది. స్థూల సూక్ష్మ భేదములతో ఈ సమస్త లోకం కల్పించబడింది. ఆవరణ శక్తి సమస్త జ్ఞానము ఆవరించి ఉంది. కాబట్టి విశ్వమంతయు రజ్జునందు సర్పభ్రాంతి వలె శుద్ధ పరమాత్మ యందు మాయచే కల్పించబడింది. ఈ విధంగా ఏవి అంతా మనకు అధ్యాత్మ విద్య చెప్తున్నారు. కాబట్టి ఈ అధ్యాత్మ రామాయణంలో ఒక్కొక్కరి చేత ఒక్కొక్క విషయం, రాముడి చేత ఎక్కువ చెప్పించారు. రాముడు ఎక్కువ హితబోధ చేస్తున్నాడు. కాబట్టి స్థూల భూతములు, అహంకారము, బుద్ధి, దశేంద్రియములు, దేహాభిమానము, మనసు, ప్రముల ప్రకృతి అనేవి ఆ సమూహమే క్షేత్రం అంటారయ్యా. దీన్నే శరీరం అంటారు. కాబట్టి ఈ శరీరంలో ఉన్నంత వరకు జీవుడు వాళ్ళకు అన్నింటి మీద అభిమానం ఉంటుంది, శరీర వ్యామోహం ఉంటుందయ్యా. అభిమాన రాహిత్యము, దంభము, హింస మొదలైన వదిలినప్పుడే మోక్షం వస్తుంది. మోక్షం గురించి కదా ఆయన అడిగాడు, అందుకని చెప్తున్నాడు. అహంకారం తొలగించుకుంట జన్మ మృత్యు జరాదులు గురించిన విచారము, స్త్రీ పుత్ర ధనాధికరమైన ఆసక్తి, స్నేహము లేకుండా ఉండుట, ఇలాంటివన్నింటినీ ఆచరించినప్పుడే ఆత్మజ్ఞానం లభిస్తుంది. బుద్ధి, ప్రాణ, మనోదేహ అహంకారం కంటే విదర్శనమై, నిత్యమై, శుద్ధమై, బుద్ధమై, చేతనమై ఆత్మను నేనే అని నిశ్చయించుకునే జ్ఞానం కలిగి ఉండవాలి. ఈ దృఢ నిశ్చయం కలిగిన వాడికే మోక్షం లభిస్తుంది. కాబట్టి నీవు నా యొక్క నామ జపాన్ని చేస్తూ నన్నే ఆశ్రయించుకొని నాయందే భక్తి కలిగి ఉన్న వాడికి మోక్షం తథ్యము. కాబట్టి ఈ విధంగా చేయవలసిందని చెప్పి, అలా చేయాలంటే నా కథలు వినాలి, నా గురించి తెలుసుకోవాలి, నా పాటలు గానం చేయాలి. అలా చేసినప్పుడే నీకు అటువంటి భాగ్యం కలుగుతుందని చెప్పి ఆయనకు సందేశం ఇస్తాడు రాముడు లక్ష్మణునికి. ఈ విధంగా 1వ సర్గ, 2వ సర్గ, 3వ సర్గ, 4వ సర్గ, 4 సర్గలు పూర్తి చేసుకున్నాము. 5వ సర్గతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.